ప్రతి ఇంట్లో ఇంటి యజమాని ఆనందంగా, ఆహ్లాదంగా, సుఖ సంతోషాలతో జీవించాలంటే ఆ ఇంటి పడక గది ప్రభావమే కారణం. అయితే పడక గది ఎలా ఉండాలి? ఆ ఇంటి యజమాని ఏ దిక్కున తలపెట్టి పడుకోవాలి? పడక గదిలో పాటించవలసిన నియమాలు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఏ ఇంట్లోనైనా ఇంటి యజమాని పడక గది నైరుతి దిక్కున ఉండటం సర్వవిధ శ్రేష్టం. అయితే పడక గదిలో వేసే మంచం తలగడ దక్షిణ దిశలో ఉండాలి. ఇది మొదటి సూత్రం. ఇంటి యజమాని ఎప్పుడూ దక్షిణ దిశగా తలపెట్టుకుని పడుకోవాలి. అది కుదరని పక్షంలో తూర్పు దిశలో కూడా తలగడ పెట్టుకుని పడుకోవచ్చు. అయితే ఆ మంచం మాత్రం తూర్పు గోడకి ఆనించి ఉంచకూడదు. తూర్పు గోడకి మంచం ఆనించినట్టయితే పీడకలలొచ్చి ఆ ఇంటి యజమానికి మధ్యలోనే నిద్రాభంగం కలుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కలహాలు పెరగవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే దక్షిణ తలగడ సర్వవిధ శ్రేయోభిదాయకం. అలాగే పడమటి దిశలో తలగడ పెట్టుకుని నిద్రించడం ఇంట్లో మంచిది కాదు, కాని అత్తవారింట్లో మంచిదే. ఇంటి యజమాని ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్లినప్పుడు పడమర దిశలో తలగడ పెట్టుకుని నిద్రించడం మంచిది. అలాగే అత్తాకోడళ్లు ఉన్నప్పుడు ఒకే గదిలో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అత్తాకోడళ్లు ఏ దిక్కుల్లో పడుకోవాలో కూడా తెలుసుకుందాం. అత్తాకోడళ్ళిద్దరూ ఒకే గదిలో పడుకోవాల్సొచ్చినప్పుడు అత్తగారు దక్షిణ దిశలో తలపెట్టుకుని పడుకోవాలి. కోడలు మాత్రం తూర్పు దిశలో తలపెట్టుకుని పడుకోవాలి. ఇలా పడుకున్నట్టయితే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలా కాకుండా ఇద్దరూ కూడా దక్షిణ దిశలో తలకడ పెట్టుకుని పడుకుంటే నేనంటే నేనే గొప్ప అనే మనోభావాలు ఏర్పడతాయి. అంతేకాకుండా గొడవలు, మనస్పర్ధలు, సమస్యలు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అత్తాకోడళ్లు ఈ విధి విధానాన్ని పాటించాలి. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశలో తలపెట్టి పడుకోకూడదు. మీ గదిలో నైరుతి మూల పడక ఉన్నప్పుడైతే 4 వైపులా మంచం దిగడానికి వీలుగా ఉండాలి. అనగా 4 దిక్కులు దిగేలా ఖాళీ ఉండాలి. దక్షిణం ఖాళీ ఉండాలి, పడమర ఖాళీ ఉండాలి, తూర్పు ఖాళీ ఉండాలి. కాని ఉత్తరం వైపు ఎక్కువ స్థానం ఆక్రమించుకుని ఉండాలి. అలాగే పడక గదిలో ఎప్పుడూ కూడా మంచం ద్వారబంధనం ఎదురుగా ఉండకూడదు. అంటే గుమ్మానికి ఎదురుగా మంచం ఉండకూడదు. ద్వారబంధం ఎదురుగా పడుకుంటే అనారోగ్యాలొస్తాయి. కాబట్టి ద్వారబంధనం ఎదురుగా పడుకోవటం మంచిది కాదు అంటుంది శాస్త్రం. ద్వారబంధనం దాటించి మంచాన్ని వేసుకుని పడుకోవాలి. ద్వారబంధనం మధ్య మంచం వచ్చినట్టయితే వేదాదోషం. అంటే గుమ్మానికి మధ్యలో మంచం వస్తే వేదాదోషం అనగా చింత, మనోవేదన, చింత, ఒత్తిడి, మానసిక అశాంతి ఉంటుంది. కాబట్టి గుమ్మానికి మధ్యకి మంచం వచ్చేటట్టుగా ఉండకూడదు. అలాగే పడక గదిలో 5 ముఖ రుద్రాక్షలు 1 గంట వరుసగా కట్టి పైభాగాన తగిలించాలి. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అర్ధనారీశ్వరి తత్వం ఉంటారు. శివుడు, పార్వతి. శివుణ్ణి వదిలిపెట్టి పార్వతి ఎక్కడ ఉంటుంది? ఆయన శరీరంలోనే ఉంటుంది. దీన్నే అర్ధనారీశ్వరి తత్వం అంటారు. కాబట్టి పంచముఖ రుద్రాక్షలు గంట బెడ్రూమ్ పైభాగాన తగిలించినట్టయితే భార్యాభర్తల మధ్య అర్ధనారీశ్వర తత్వం పెరుగుతుంది. వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే పడక గదిలో నెమలి పింఛాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది చాలా మంచిదని శాస్త్రం చెప్తోంది. పడక గదిలో తూర్పు గోడకి 2-3 నెమలి పింఛాలు తగిలించినట్టయితే ఆ ఇంట్లో చిన్నపిల్లలకు పీడకలలు రాకుండా ఉంటాయి. ఉలిక్కి పడకుండా హాయిగా నిద్రపోతారు. చాలామంది పిల్లలు దిష్టి దోషాల వలన నిద్రలో ఉలిక్కి పడడం, అరుపులు, కేకలు, ఏడుపులు.
ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అలా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 2-3 నెమలి పించాలు తీసుకుని గోడకి తగిలించాలి. అది కూడా తూర్పు గోడకి తగిలించినట్టయితే పిల్లలకి ఈ సమస్యలు ఉండవు. వారు హాయిగా నిద్రపోతారు. అంతేకాకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బెడ్రూంలో నెమలి పించాలు తగిలించడం ఎంతో ఉత్తమం. అలాగే పడక గదిలో దేవతా విగ్రహాలు ఉండకూడదు. దేవతా సంబంధమైన విధి విధానాలు పెట్టడం కూడా మంచిది కాదని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ విధి విధానాన్ని పాటించాలి. పడక గదిలో దేవతా విగ్రహాలు ఉండకూడదు. పడక గదిలో రాధాకృష్ణులకు సంబంధించిన ఫోటో మాత్రం ఉండొచ్చని శాస్త్రం చెప్తోంది. ఇది చాలా శుభమని కూడా చెప్తోంది. ఇలా పడక గదిలో రాధాకృష్ణుల ఫోటో ఉన్నట్టయితే తాను మెచ్చిన స్వర్గాన్ని అందిస్తాడు పురుషుడు ఆ స్త్రీకి. అనగా పరిపూర్ణమైన శారీరక సుఖాన్ని అందిస్తాడు ఇంటి యజమాని. ఇంటి ఇల్లాలు కూడా దానికి సహకరిస్తుందని శాస్త్రం చెప్తోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వారికి సంతాన సమస్యలు తొలగి సంతాన యోగం ఉంటుంది. రాధాకృష్ణుల చిత్రపటం యొక్క మహత్యం అంత గొప్పది. కాబట్టి రాధాకృష్ణుల చిత్రపటం పడక గదిలో గాని, ఉత్తర గోడకి గాని, తూర్పు గోడకి గాని తగిలించుకోవచ్చు. అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. మనం మంచం దిగుతున్నప్పుడు కాళ్లవైపు అద్దం ఉండకూడదు. అలాగే మంచం మీద నుండి మీరు చూస్తే గనక మీ ముఖం అద్దంలోకి కనిపించేటట్లుగా అద్దం ఉండకూడదు. అద్దం మహాలక్ష్మి స్వరూపం. అందువలన పడక గదిలో సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు లక్ష్మీ స్వరూపమైన అద్దంలో చూసుకోవటం అంటే అద్దంలో కనిపించటం అంత మంచిది కాదని శాస్త్రం చెప్తోంది. అలాగే చాలామంది వారి మంచాల కింద పనికిరాని వస్తువులు, పాత బట్టలు, సూట్ కేసులు, పిల్లల బొమ్మలు, ఇలాంటి పనికిరాని వస్తువులన్నీ పెడుతూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదని శాస్త్రం చెప్తోంది. ఇలా మంచం కింద పనికిరాని వస్తువులు పెట్టడం వలన ఆ ప్రదేశంలో దుమ్ము, ధూళి, చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఆ ప్రదేశం శుభ్రం చేయటానికి అనువుగా వీలుగా ఉండదు. కాబట్టి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తారు. దీనివలన ఆ ప్రదేశంలో దరిద్రం ఉంటుంది. అనగా జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు నిద్రించే మంచం కింద ఇలాంటివేమైనా ఉన్నట్టయితే దాన్ని వెంటనే తీసి శుభ్రం చేసుకోవాలి. మంచం కింద ఎప్పుడూ కూడా చెత్తా చెదారం ఉండకూడదు. మంచం కింద, మంచం చుట్టుపక్కల ప్రదేశం ఎప్పుడూ కూడా శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఈ విధి విధానాలు పడక గదిలో పాటించినట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.